వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొగాకు రైతులు ఎందుకు నష్టపోతున్నారు? వైఎస్ జగన్ ఆరా. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తిరుమల కొండలను చుట్టేస్తున్న కారు చిచ్చు. వివిధ దేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వివిధ ప్రతినిధి బృందాల సభ్యులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిశారు. మరియు శాంతికి భారతదేశం యొక్క నిబద్ధత మరియు ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో ఆయన్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డులు సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో ఇటీవలే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అనంటే, రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే 2 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో, రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా, ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద రాష్ట్రంలోని మహిళలను దూషించి వారిని అవమానిస్తే సహించబోమని తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ హెచ్చరించారు. సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు, పేటీఎం జర్నలిస్టులు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. కూటమి ఆధ్వర్యంలో తనకు నరేంద్ర సెంటర్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో అధికార మదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ ఎన్నో అవమానాలకు గురి చేశారన్నారు. రైతులను సైతం హింసించిన తీరు, అమరావతి మహిళా రైతులపై చేసిన దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. అమరావతిని భ్రమరావతి అని, గ్రాఫిక్స్ అని ఇలా అవమానకరంగా 5 ఏళ్ల పాటు అవహేళన చేసి నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో 3 రాజధానుల నాటకం జగన్మోహన్ రెడ్డి ఆడారని అన్నారు. వైసీపీ నేతలు చేసి దుర్మార్గాలను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రజలంతా కలిసి కేవలం 11 సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్న జగన్ ముఠా దౌర్జన్య కాండలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 19 నుంచి 24 వరకు జగన్ అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక అవమానాలకు గురి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆ రోజు అధికార మదంతో అమరావతి రైతుల్ని ఏ విధంగా హింసించారో, అమరావతి మహిళా రైతుల్ని ఏ విధంగా వీళ్ళ దౌర్జన్యకాండతో హింసించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. అది అమరావతి కాదు, భ్రమరావతి అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, శ్మశానాలు అన్నారు, దొంగలు అన్నారు, అలాగే అది కమరావతి అన్నారు. ఈ విధంగా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా అమరావతిని అవహేళన చేసి అమరావతిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో 3 రాజధానులు నాటకమాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టే విధంగా వారికి 11 సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో అమరావతి నిర్మాణం జరగకూడదు, అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరగకూడదు, అమరావతిని ఏదో విధంగా ఆ పేరుని మనం అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ఇప్పటికీ కూడా అమరావతి మీద విషం చిమ్ముతున్నటువంటి జగన్ ముఠా దౌర్జన్య కాండల్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం.
ముఖ్యంగా సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారు చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి టీవీ భారతిరెడ్డి గారి నాయకత్వంలో, భారతిరెడ్డి గారి కనుసన్నల్లో సాక్షి టీవీ సాక్షిగా మరలా అమరావతిని అవహేళన చేసి అవమానానికి గురి చేయటం ఎంతైనా గర్హించదగినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు చర్చా కార్యక్రమాల పేరుతో అక్కడ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చెబుతూ ఇది దేవతల రాజధాని అని చెబితే దాన్ని అవహేళన చేస్తూ అవమానపరిచే విధంగా ఎక్కడో ఒక ఇంగ్లీష్ పేపర్లో ఏదో రిపోర్ట్ వచ్చిందని సాకుగా తీసుకుని అమరావతిని వేశ్యాల రాజధానిని వీళ్ళు ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరం కూడా చూసాం. అక్కడ ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, అదేవిధంగా ఎడిటర్ ముసుగులో ఉన్నటువంటి దుర్మార్గుడు కృష్ణరాజు కానీ, వాళ్ళు చేసినటువంటి అవమానానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి వచ్చింది. సాక్షి ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ పార్టీ కరపత్రంగా వాడుకుంటూ వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అవమానించడమో, లేకపోతే వీళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షాల కోసం అవమానించడం కోసమో, లేకపోతే వీళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని అవమానించడం కోసమో సాక్షి టీవీని ఒక వేదికగా వాడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సాక్షి దినపత్రిక కూడా ఒక పార్టీ పాంప్లెట్ లాగా, ఒక పార్టీ కరపత్రంలాగా విషపు రాతలు రాస్తూ ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కట్టు కథలు అల్లుతూ వారు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వీరు చేస్తున్నటువంటి విన్యాసాలని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి మీద సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర, ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ ను విచారణకు పిలిచారంటే హనుమంతుడి ముందు కుప్పగంతులు లాంటిదే. ఇరిగేషన్ మీద కేసీఆర్ కు ఉన్న అవగాహన బహుశా ఈ దేశంలోని సమకాలీన రాజకీయ నాయకులలో ఎవరికీ ఉండదు. చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుంది. తెలంగాణను సాధించిన నాయకుడిగా, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి పోయి కూర్చొని పోర్ట్ఫోలియోలు పంచుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. అట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి, చిల్లర ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నేను అనుకోను. కాళేశ్వరమే కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా, నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని నువ్వు మరల్చాలని ప్రయత్నం చేసినా మళ్ళా నీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం, నిన్ను వదిలిపెట్టం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ కమిషన్ ముందు పిలవాలి కాబట్టి పిలిచారనుకోవచ్చా? కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము, న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. 6 గ్యారంటీలు, 420 హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర తిరుమల కొండలను చుట్టేస్తున్న కారు చిచ్చు, శ్రీవారి పాదాలు శిలా తోరణం సమీపంలో భారీగా చెలరేగిన మంటలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొండపై నిద్రావస్థలోకి నిఘా వ్యవస్థ, దాంతో వరుస ఘోరాలు, అపచారాలు. వారే ఉంటుంది ఈ మాదిగా ఇదే
అమరావతి రాజధాని మహిళలపై సాక్షి మీడియాలో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. ఈ ఆందోళనలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు. సెంటర్లో కొద్దిసేపు ధర్నా చేసి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డిలు బేషరతుగా రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సాక్షి టీవీ ఛానల్ సాక్షిగా ప్రజల రాజధాని అమరావతిని రాజధానిని కించపరుస్తూ మహిళల్ని ప్రత్యేకంగా మరింత కించపరుస్తూ అక్కడ ఉండే వాళ్ళందరూ వేశ్యల రాజధాని అని మరి ఏ రకంగా కూడా బెదురు జంకు లేకుండా అసత్యాలని సాక్షి టీవీలో కృష్ణరాజు అనే అతను మరి బహిరంగంగా చెప్పి రాష్ట్ర యావత్తున్న మహిళా లోకం యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమే కాకుండా రాజధాని ఎప్పుడు మనం నిర్మించుకుంటున్నాం, ఈ రాజధాని ఈ దేశంలో కాదు విదేశాల్లో మొత్తం కూడా విశిష్టమైన ఒక మరి పేరు ప్రఖ్యాతులు సాధించే రాజధానిగా నిర్మించుకోవాలనే ఆలోచన చేస్తున్న తరుణంలో మరోసారి రాజధాని మీద బురద చల్లి తమ అక్కసుని వెల్లబుచ్చారు. ఇది కేవలం రాజధాని విషయంలో కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని, మహిళల యొక్క మరి ఏదైతే వ్యక్తిత్వం ఉంటుందో ఆ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అమరావతిలో ఉండే మహిళ వైశ్యులని వేశ్య రాజధాని అని చెప్పడం ఇది ఆంధ్ర రాష్ట్రం యావత్తు మొత్తం 5 కోట్ల ప్రజానీకం దీన్ని నిరసిస్తున్నారు, ఖండిస్తున్నారు. దీని మీద ఎవరైతే ఈ రకంగా మాట్లాడారు కృష్ణరాజు గారు కానీ దాన్ని ఛానల్లో మరి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడకుండా నవ్వుతూ అదండి మీరు చెప్పింది రేపు ట్రోల్ అవుద్దండి, సోషల్ మీడియాలో పెడతారండి అని చెప్పాడు తప్ప నువ్వు మాట్లాడుతుంది తప్పు, ఈ రకంగా మాట్లాడకూడదని నివారించకుండా వెకిలి చేష్టలు వేస్తూ వెకిలి నవ్వుతూ ఆ రకంగా అతన్ని సహకరించాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. నాకు ఒక సందర్భం గుర్తు వస్తుంది. పాండవుల్లో ఏదైతే జూదంలో ఓడిపోయినప్పుడు తన భార్యను కూడా ఓటమి పాలైనప్పుడు ద్రౌపదిని
వివస్త్రం చేయడానికి ఆనాడు దుస్సాహసం చేశారు కౌరవులు. ఆ రకంగా దుస్సాహసం చేసినందుకు మహిళల్ని నిండు సభలో అవిస్త్రం చేయడానికి మరి మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగ ఒకటి ఉంది. అదే ఏరువాక పౌర్ణమి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన పోపుప్పు వెంకట నాగేశ్వరరావు జీడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెరవలి మండలంలో గత 7 సంవత్సరాలుగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముక్కావల పరిసరాల ప్రాంత రైతులకు ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని రైతులను సన్మానించి పూల దండలు వేసి స్వీట్లు, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెంకట నాగేశ్వరరావుని అందరూ అభినందిస్తున్నారు. నా పేరు సిక్రెట్ మిత్ర అండి. మాది మొక్కల గ్రామ ముత్యాలపాలెం. ఏరువాక ప్రోగ్రాం అన్నది గతంలో మన పూర్వీకులు చేసుకునేవారండి, చాలా ఘనంగాను. రాను రాను ఈ కార్యక్రమాన్ని మర్చిపోయారు. ఈ పూజా కార్యక్రమాన్ని జూన్ 11వ తారీఖున పౌర్ణమి సందర్భంగా ఏరువాక కార్యక్రమం అనేది చాలా ఘనంగా నిర్వహించుకునేవాళ్ళు. ఆ మర్చిపోయిన సందర్భంలో మన జేడీ ఫౌండేషన్ వారు అన్నర్పూడి శాఖ మన పప్పుల నాగేశ్వరరావు గారు నిర్వహించడం అన్నది చాలా అభినందనీయం. ఎందుకంటే మర్చిపోతున్న వ్యవసాయానికి దూరంగా వెళ్ళిపోతున్న రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకోవడం ద్వారా మరి రైతుని మన ఉత్తేజపరిశ్రమలో అవుతాము. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జేడీ ఫౌండేషన్ అన్నర్పూడి శాఖ పప్పుల నాగేశ్వరరావు గారికి మా రైతాంగం తరఫున అభినందనలు తెలియజేసుకుంటాము. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.